ప్రపంచాన్ని శాంతి దిశగా నడిపిస్తానని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. తనని తాను శాంతి దూతగా పిలిపించుకుంటున్న ట్రంప్ను ఇరుకున పెట్టేలా ఉన్నాయి పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు. గమ్మతేంటంటే నోబెల్ శాంతి పురస్కార రేసులో ట్రంప్ అందరికన్నా ముందుండడమే. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అమెరికాను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. Everywhere in the world, Americans have been doing it for last maybe 100 years. कि दे जनरेट वॉर्स. उन्होंने तकरीबन 260 जंगें लड़ी हैं अब तक अमेरिका ने. चाइना ने 3 लड़ी हैं. दे स्टिल मेक मनी. बट वहाँ पे मिलिट्री इंडस्ट्रियल कॉम्प्लेक्स है. इट्स एन एस्टैब्लिश इंडस्ट्री जो मेरे ख्याल उनकी GDP का मेजर पोर्शन है. उसके लिए उनको जंगें करनी पड़ती है. గత శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నిటికీ అమెరికానే కారణమని పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. గత 100 ఏళ్లలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను సృష్టించింది. వాళ్ళు 260 యుద్ధాలలో పాల్గొన్నారు. చైనా కేవలం 3 యుద్ధాలను మాత్రమే చేసింది. ఈ యుద్ధాలతో అమెరికా లాభపడుతుంది, ధనం ఆర్జిస్తోంది. అక్కడి ఆయుధ తయారీ పరిశ్రమ చాలా శక్తివంతమైనది. అమెరికా GDPలో అధిక శాతం ఆయుధ పరిశ్రమ నుంచే సమకూరుతుంది. అందుకే వారు యుద్ధాలను రెచ్చగొడుతుంటారు అని కామెంట్ చేశారు.